పెట్రోల్ బంకుల్లో సెల్ ఫోన్ వాడొద్దని నోటీస్ బోర్డులుంటాయి. పెట్రోల్ బంకులకు సెల్ ఫోన్ వాడకానికి ఏంటి సంబంధమో జనరల్గా ఎవరికి అర్థం కాదు. కానీ ఈ స్టోరీ ఒక్కసారి చూస్తే మాత్రం 100 సార్లు స్పష్టంగా అర్థమవుతుంది. పెట్రోల్ బంకుల్లో అగ్ని ప్రమాదాలు జరగడానికి బోలెడు అవకాశాలుంటాయి. ఎందుకని? అక్కడ కంటి చూపుతోనే మండిపోయే లక్షణమున్న పెట్రోల్ ఉంటుంది కాబట్టి. మండే లక్షణం విపరీతంగా ఉన్న పెట్రోలు గాలికి ఉంచితేనే వేగంగా ఆవిరి అయిపోతుంది. అలాంటి పెట్రోల్ బంకుల్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. అలాంటి జాగ్రత్తల్లో భాగంగా సెల్ ఫోన్ వినియోగాన్ని నిషేధించారు. ఇంతకీ సెల్ ఫోన్ వాడకానికి పెట్రోల్ బంకులకు సంబంధం ఏంటంటారా? సెల్ ఫోన్ నుంచి రిలీజ్ అయ్యే రేడియేషన్ ఓపెన్ గా ఉన్న పెట్రోల్ను ఎట్టే మండిస్తుంది. రేడియేషన్ తో పెట్రోల్ ఎందుకు మండుతుందంటారా? ఈ సీన్ చూడండి. ఇది గుంటూరు నగరంలోని కంకరగుంట ఫ్లైఓవర్ సమీపంలో ఉన్న పెట్రోల్ బంకు. ఏడాదికి ఒకసారి మదర్ బోర్డు టెస్టింగ్ కోసం ఈ బంకులోని సిబ్బంది బకెట్లలో పెట్రోల్ నింపుతున్నారు. బకెట్ నిండిపోయింది. పక్కనున్న వ్యక్తి దాన్ని తీసుకుందామని ఇలా కిందికి వంగాడు. అంతే, ఉన్నట్టుండి బకెట్లోని పెట్రోలు భగ్గున మండిపోయింది. అదేంటి, అక్కడ ఏముందని అలా బకెట్లో ఉన్న పెట్రోలు అగ్గి బుగ్గైంది? సరే, పెట్రోలు ఎందుకో మండిపోయింది. దాన్ని ఆర్పడానికి సిబ్బంది తెలివి తక్కువగా మరో బకెట్తో నీళ్లు తెచ్చి పోసేసరికి బకెట్లో మండుతున్న పెట్రోలు చుట్టుపక్కల కూడా ఎగిసిపడి బాక్సు మొత్తం కాలిపోయింది. సరే, ఇప్పుడు అసలు విషయంలోకి వద్దాం. బకెట్లో ఉన్న పెట్రోలు ఎలా అంటుకుంది? కారణమేంటి? సరిగ్గా చూడండి. బకెట్లో పెట్రోల్ కొడుతున్నప్పుడు వెనుకగా గ్రీన్ షర్ట్ వేసుకున్న కుర్రాడు చేతిలో సెల్ ఫోన్ ఆన్ చేసుకుని వస్తున్నాడు. బకెట్లో పెట్రోలు నిండిపోయింది. పెట్రోలు ఓపెన్ అయినప్పుడు గాల్లోకి వేగంగా వేఫర్ అవుతుంది. ఆ వేఫరే వాహకంగా ఇదిగో ఈ గ్రీన్ టీ షర్ట్ కుర్రాడి చేతిలోని సెల్ ఫోన్ నుంచి వెలువడిన రేడియేషన్ తో బకెట్లోని పెట్రోలు మండిపోయింది. ఇదే విషయాన్ని బంకులోని సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ధృవీకరించినట్లు గుంటూరు పశ్చిమ డీఎస్పీ సరిత చెప్పారు. గుంటూరు కలెక్టరేట్ దగ్గర ఉన్నటువంటి కంకరగుంట ఫ్లైఓవర్ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి భారత్ పెట్రోల్ బంక్ దగ్గర యాక్సిడెంటల్గా ఫైర్ రావడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ ఇమీడియట్గా ఫైర్ సర్వీసెస్కి పోలీస్కి తెలియజేయడం జరిగింది. మేము అటు ఫైర్ సర్వీసెస్ ఇటు పోలీస్ సర్వీసెస్ 2 సైడ్స్ నుంచి ఇక్కడ ఇమీడియట్గా రావడం జరిగింది. ఫైర్ సర్వీసెస్ వాళ్ళు ఇమ్మీడియట్గా ఇది పెట్రోల్ కాబట్టి ఫోమ్తో కూడినటువంటి వాటర్ని యూజ్ చేసి ఫైర్ ఎక్స్టింగ్విష్ చేసి పూర్తిగా మంటలు ఆర్పడం జరిగింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. సెల్ ఫోన్ రేడియేషన్ తో గాల్లోకి ఆవిరైన పెట్రోల్ మండే లక్షణం కలిగి ఉండడం వల్లనే పెట్రోల్ బంకుల్లో సెల్ ఫోన్ వాడరాదంటారు. పెట్రోల్ బంకుల్లో సెల్ ఫోన్ వాడితే ఎలాంటి ప్రమాదం సంభవిస్తుందో తాజాగా గుంటూరులో జరిగిన ప్రమాదమే నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోంది.